నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై ఓ లుక్కేద్దాం. అనకాపల్లిలో విషాద ఘటన జరిగింది. స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ, అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్య సమస్యలు చాలా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇలా ఎన్నో కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొని చివరికి చావు ఒక్కటే పరిష్కారం అనుకొని బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అటువంటి విషాద సంఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. అప్పుల బాధను తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. పట్టణంలో శివరామకృష్ణ స్వర్ణకారుడిగా పనిచేస్తూ ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శివరామకృష్ణ మానసికంగా కృంగిపోతూ వస్తున్నాడు. ఈ విషయం తన భార్య మాధవికి చెప్పడంతో ఆమె ధైర్యం చెబుతూ వచ్చింది. కానీ ఇటీవల అప్పుల వాళ్ళ వేధింపులు ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే భార్య మాధవి, కుమార్తెలు వైష్ణవి, జాహ్నవి, కుసుమలతో కలిసి డిసెంబర్ 28వ తేదీ రాత్రి సైనైడ్ తాగారు. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఈ విషయాన్ని చుట్టుపక్కల ఉన్నవారు పసిగట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి శివరామకృష్ణ, మాధవి, వైష్ణవి, జాహ్నవి కన్నుమూశారు. చిన్న కుమార్తె కుసుమ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. సెల్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది సెల్ ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ భార్య సెల్ ఫోన్ కోసం గొడవపడి దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ల విషయంలో కొందరు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తమ ఫోన్ ఎవరైనా తీసుకుంటే పెద్ద గొడవ చేస్తుంటారు. భార్యాభర్తలు కూడా ఒకరి మొబైల్ ఒకరు చూసే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. అది కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సెల్ ఫోన్ కోసం భర్తతో గొడవపడిన ఓ భార్య ఏకంగా అతని కండలు పొడిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో అంకిత్, ప్రియాంక భార్యాభర్తలు యూట్యూబ్ లో పాటలు చూస్తా సెల్ ఫోన్ ఇవ్వమని ప్రియాంకను అడిగాడు. కానీ తన సెల్ ఫోన్ ఇవ్వడానికి ప్రియాంక నిరాకరించింది. అయినా వినకుండా అంకిత్ తన భార్య ఫోన్ కావాలని విసిగించాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలిభన్లా మారింది. నీ ఫోన్ లో ఏముంది, ఎందుకు అంత సీక్రెట్ గా దాస్తున్నావే, ఇవ్వమంటే ఇవ్వడం లేదని ప్రియాంకను గట్టిగా అడిగాడు అంకిత్. దీంతో ఇద్దరి మధ్య గొడవ కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. విచక్షణ కోల్పోయిన ప్రియాంక పక్కనే ఉన్న కత్తెరతో అంకిత్ కంట్లో పొడిచింది. దీంతో బాధను తట్టుకోలేకపోయిన అంకిత్ గట్టిగా కేకలు వేశాడు. ఈ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తమై వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉంది. కంటి చూపుపై ఏ విషయం తెలియాలంటే రిపోర్ట్ రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఆశపడి ఓ యువ క్రికెటర్ అడ్డదారులు తొక్కాడు. ఓసారి ఐపీఎస్ అధికారినట్టు, మరోసారి ఐపీఎల్ క్రికెటర్ నట్టు నమ్మబలికాడు. మోసాలకు పాల్పడ్డాడు. లగ్జరీ హోటళ్లకు లక్షల్లో టోకరా వేశాడు.
చివరకు దేశం విడిచి పారిపోతుండగా ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఆ కేటుగాడు పోలీసులకు ఎలా చిక్కాడు? ఇప్పటి వరకు ఆ మాయగాడు ఎంత మందిని బురిడి కొట్టించాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. లగ్జరీ హోటళ్లను మోసం చేసిన కేసులో 25 ఏళ్ల మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన మృణాంక్ గతంలో ఆ రాష్ట్ర అండర్-19 జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ఆటకు స్వస్తి చెప్పి రూట్ మార్చాడు. మోసగాడిగా మారిపోయాడు. పలువురు మహిళలు అంతర్జాతీయ బ్రాండ్ను మోసం చేశాడు. 2014-18 వరకు ఓ ఐపీఎల్ జట్టుకు ఆడారంటూ వారిని నమ్మించాడు, బురిడి కొట్టించాడు. మృణాంక్ ఓ వారం పాటు ఢిల్లీలో ఓ ప్రముఖ 5 స్టార్ హోటల్లో బస చేశాడు. తను పాపులర్ క్రికెటర్ అంటూ అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఆ హోటల్ బిల్లు 5,53,000 చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బిల్లు అడిగితే తన స్పాన్సర్స్ కంపెనీ చెల్లిస్తుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన హోటల్ సిబ్బంది తమ బ్యాంక్ వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత 2 లక్షలు బదిలీ చేసినట్లు నకిలీ లావాదేవీ వివరాలను పంపించాడు. మోసపోయామని గ్రహించిన ఆ హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్ యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 25 హాంకాంగ్ వెళ్లేందుకు మృణాంక్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు రాగా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతన్ని విచారించగా మరిన్ని మోసాలు బయటపడ్డాయి. తాను కర్ణాటక ఏడీజీపీ అధికారినంటూ పలు హోటళ్లు, రిసార్ట్లను మృణాంక్ మోసం చేసినట్టు తెలిసింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ను కూడా ఇతను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. లగ్జరీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నానని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానంటూ పంత్ను వలలో వేసుకున్నాడు. 2020-21 మధ్య అతడి నుంచి 1,63,00,000 కొట్టేసినట్లు తేలింది. దీంతో గతేడాది పంత్ అతడిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు మృణాంక్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది వాల్టి క్రైమ్ పాత్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.